నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నేను ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లేవనెత్తుతాను. అది ఇండస్ట్రీ వాళ్ళు ఫాలో అయ్యేటట్టు దాన్ని వైరల్ చేయడం, సొసైటీలో దాన్ని రెలవెన్స్ పెంచడం మనకు చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ కానివ్వండి, లేదా హై రైజెస్ యొక్క యూటిలిటీ కానివ్వండి, దాని రిలేషన్ టు ప్రైజెస్ కానివ్వండి, అంటే ఇలాంటి రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్ కానివ్వండి, ఇవన్నీ ప్రిడిక్ట్ చేసి మీకు కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అసలు అవి ప్రైస్ వైజ్ ఫీజిబులా కాదా అని నేను కొన్ని వీడియోస్ పెట్టాను, అంటే రివ్యూ చేశాను కొన్ని ప్రాజెక్ట్స్. అది నేను కేవలం తూతూ మంత్రంగా చేశాను. నేను ఇవాళ మీ అందరి సహాయ సహకారాలతో ఒక కొత్త ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నా. దీనికి మీ వంతు సహకారం నేను కోరుతున్నాను. అదేమంటే, ఇప్పుడు మనము ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఇండిపెండెంట్ హౌస్. దానికి ఒక పార్కింగ్ స్పేస్ ఉంటుంది, కరెక్టా? ఒక పార్కింగ్ స్పేస్ ఉంటుంది. గమనించండి, నేను చాలా అంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. మీరు అర్థం చేసుకునే విధానం, అంటే మీరు ఎలా అర్థం చేసుకుంటారో దానిపై ఈ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారు. సపోజ్ ఎవరైనా ఆ హౌస్కి ఒక 150 yards హౌస్ డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారు. దానికి పార్కింగ్ లేదనుకోండి, వాటర్ కనెక్షన్ లేదనుకోండి, లేదా ఇతరత్ర అంటే దాని రిలేటెడ్, అంటే మన మనిషి మనుగడకు కావాల్సిన ఏమాత్రం వెసులుబాటు లేకుండా 2 బెడ్రూమ్లు, ఒక కిచెను, ఒక హాలు, బాత్, లెట్ ఇచ్చిండు అనుకోండి. మీరు ఆ ఇంట్లో చేరుతారా? మీకు వాటర్ కనెక్షన్ లేకుండా, ఒక బోరు వేయకుండా, ఒక కార్ పార్కింగ్ లేకుండా మొత్తం నీట్గా కట్టి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చాడనుకోండి, మీరు తీసుకుంటారా? అంటే మీ జవాబు ఏముంటుందంటే, ఇప్పుడు వాటర్ కనెక్షన్ లేకుండా, కార్ పార్కింగ్ లేకుండా, 150 గజాల ఇల్లు, డబుల్ బెడ్రూమ్ హౌస్, అట్లీస్ట్ మాకు కార్ ఉండదా, దానికి కార్ పార్కింగ్ వద్దా అని మీ ప్రశ్న ఇమ్మీడియట్గా వస్తుంది. అలాగే మీరు ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో మీరు ఒక ఫ్లాట్ తీసుకుంటే దాని మినిమం ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే, మెయింటెనెన్స్కి ఒక వాచ్మ్యాన్ ఉండాలి. ఎందుకంటే అందరూ వంతులు వేసుకొని వాచ్మ్యాన్ పనులు చేయలేరు కాబట్టి. మీ బిల్డింగ్కి ఒక లిఫ్ట్ ఉండాలి, ఎందుకంటే 3 అంతస్తుల పైన ఎక్కడం ఇబ్బంది కాబట్టి. దానికి ఒక కామన్ బోర్ అండ్ మున్సిపల్ నీళ్ల కనెక్షన్ ఉండాలి. కింద కార్ పార్కింగ్ ఉండాలి. మనము గమనించకుండా యాక్టింగ్ చేసుకున్న ఒక విషయం మీకు చెప్తాను. ఇది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అదే మన నెసెసిటీ ఏమి,
మన ఎమ్యూనిటీ ఏమి? ఇప్పుడు నేను చెప్పినవి నెసెసిటీస్ అండి. ఒక ఇండిపెండెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి లిఫ్ట్ అవసరం లేదండి. లిఫ్ట్ అవసరం లేదు. కార్ పార్కింగ్ అవసరము, వాటర్ కనెక్షన్ అవసరం, లిఫ్ట్ అవసరం లేదు. అదే ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్కి లిఫ్ట్ అవసరం. కరెక్టా? మీరు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్ అడుగుతలేరు. ఎందుకు? నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినండి. మీ మీ డబ్బులు లక్షల్లో మిగులుతాయి. నేను చాలా ఆలోచించి చెప్తాను. అడ్డదిడ్డంగా కమెంట్ పెట్టినోడు ఛానల్లో ఉండడు. ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఉండే వాళ్లకు స్విమ్మింగ్ పూల్ ఉంటుందా? ఒక జిమ్ ఉంటుందా? ఒక క్లబ్ హౌస్ ఉంటుందా? ఒక వాక్వే ఉంటుందా? ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుందా? ఒక ఆడిటోరియం ఉంటుందా? ఒక శాండ్ పిట్ ఉంటుందా? ఒక మినీ ఫంక్షన్ హాల్ ఉంటుందా? పెద్ద ఆర్చ్ కంపల్సరీనా? లేదా ఒక డెలివరీ పాయింట్ అంటే ఈ కామర్స్ డెలివరీ పాయింట్ ఉంటుందా? స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో మనకు ఈ కార్ పార్కింగ్, లిఫ్ట్, వాటర్ అనేది నెసెసిటీ, అది అమ్యూనిటీ కాదు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క మోడల్ కన్స్ట్రక్షన్కి ఒక్కొక్కటి నెసెసిటీ, అమ్యూనిటీ కాదు. మనము కార్ పార్కింగ్ కోసం చెల్లిస్తున్నాము అంటే అది అమ్యూనిటీ కాదు, నెసెసిటీ. కార్ పార్కింగ్ చార్జెస్ వసూలు చేయడం అంటే కార్ పార్కింగ్ కోసం మీకు ఒక స్పేస్ అలొకేట్ చేయడానికి డబ్బులు తీసుకోవడము అది ఇల్లీగల్. ఒక ఫ్లాట్ అంటే దానికి పార్కింగ్ ఫెసిలిటీ కావాలి. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్కి ఎలా పార్కింగ్ ఫెసిలిటీ కావాలనో అలాగే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్కి ఒక పార్కింగ్ ఫెసిలిటీ ఈజ్ ఇన్బిల్ట్, ఒక లిఫ్ట్ ఇన్బిల్ట్, ఒక వాటర్ కనెక్షన్, కామన్ వాటర్ కనెక్షన్ ఇన్బిల్ట్, ఒక వాచ్మెన్ అనే ఫెసిలిటీ ఇన్బిల్ట్, ఒక జనరేటర్ అనే ఫెసిలిటీ ఇన్బిల్ట్. ఇవి నెసెసిటీస్, దే ఆర్ నాట్ అమ్యూనిటీ. చదువుకున్న కోట్లకు కోట్ల మంది, బాగా చదువుకున్న కోట్లకు కోట్ల మంది ఎన్నడూ బిల్డర్స్కి ఈ ప్రశ్న వేయలేదు, వెయ్యరు. ఎందుకు? ఇండిపెండెంట్ ఇంట్లో ఎవ్వరు లిఫ్ట్ అడగరు. ఇండిపెండెంట్ ఇంట్లో చూడండి, మీరు ఇండిపెండెంట్ ఇంట్లో చూస్తే మీకు ఒక ఎమ్యూనిటీ ఇస్తున్నామండి కార్ పార్కింగ్, సో దానికి మీరు 5 lakhs 3 lakhs కట్టారా అన్నారు. ఎన్ ఇండిపెండెంట్ హౌస్ విత్ కార్ పార్కింగ్ ఈజ్ అ నెసెసిటీ, నాట్ అన్ ఎమ్యూనిటీ. అలాగే ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఒక లిఫ్ట్, ఒక కార్ పార్కింగ్, ఒక వాచ్మ్యాన్, ఒక జనరేటర్, బ్యాకప్ జనరేటర్, ఒక వాటర్, కామన్ వాటర్ కనెక్షన్, కమర్షియల్ కనెక్షన్ అనేది నెసెసిటీ, అమ్యూనిటీ కాదు. అంటే ఇప్పుడు హై రైజెస్లో ఈ అమ్యూనిటీస్ పిచ్చి ఎందుకు? ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకొని
హ్యాపీగా ఉన్న వాళ్లకు ఈ హై రైజెస్లో 20-30 పనికి రాని ఎమ్యూనిటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఆ డబ్బులు వసూలు చేయడం ఎందుకు అని ఎంతమంది ప్రశ్నించారు. నేను సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. దయచేసి గమనించండి. ఈ వీడియోను వైరల్ చేస్తే మీకు ఏం ఖర్చు కాదు. నేను రాబోయే రోజుల్లో ఈ నెసెసిటీ అమ్యూనిటీ అనే గ్యాప్ చూపించి అసలు హై రైజెస్లో కూడా ఫ్లాట్స్ ఏ రేట్లో అమ్మాలి అని ఒక లెక్క చూపిస్తాను రాబోయే వీడియోస్లో, రాబోయే రోజుల్లో. దయచేసి ఈ వీడియో షేర్ చేస్తే ఇవి వైరల్ అయితే ఆ వైరల్ వీడియోపై నా క్యాంపెయిన్ లాంచ్ చేస్తాను. ఎవ్వరూ నోరు మెదిపకుండా నేను లెక్క చూపిస్తాను. దానికోసం మీరందరూ రెడీగా ఉండండి. అసలు హై రైజ్కి, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్కి, ఇండిపెండెంట్ హౌస్కి ఏమి ఎక్కువ ఏమి తక్కువ? ఒక ఇండిపెండెంట్ హౌస్ ధరకు మీరు ఫ్లాట్ ఎలా అమ్ముతారు విత్ నెగటివ్ యూడిఎస్ అని అడుగుతున్నా. దయచేసి ఈ వీడియో చాలా కేర్ఫుల్గా వినండి. దీంట్లో చాలా అంటే మీకు సున్నితమైన పాయింట్స్ అర్థమయ్యేలా చెప్తున్నా. ఒక నెసెసిటీ, ఒక అమ్యూనిటీ. మనము ఇండియన్స్ అంటే భారతీయులము. భారతీయ సంస్కృతితో మనం జీవన విధానం మనది భారతీయ సంస్కృతి. ఎంత చెడ్డీలు, ఎంత టీషర్ట్లు వేసుకున్నా, ఎంత ట్రాక్ ప్యాంట్లు వేసుకున్నా మనము అవలంబిస్తున్న జీవన విధానము భారతీయత, భారతీయ జీవన విధానము. అవునా కాదా? ఎన్ని మ్యాక్సీలు వేసుకున్నా, ఎన్ని చెడ్డీలు వేసుకున్నా, ఎన్ని టైట్ ఫిట్టెడ్ గార్మెంట్స్ వేసుకున్నా మనము భారత జీవన విధానం అవలంబిస్తున్నాం. అవునా కాదా? మన కిచెన్ ఒక భారతీయ కిచెన్. ఈ కిచెన్లో స్టీమ్ అనేది వెళ్తుంది. వెస్ట్రన్ కంట్రీస్లో స్టీమ్ అనే కాన్సెప్టే లేదు. అక్కడ హీట్ బేకింగ్ కాన్సెప్ట్ కానీ స్టీమింగ్ అనే కాన్సెప్ట్ ఓన్లీ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంది. ఇండియా నుంచి స్టార్ట్ అవుతుంది. వేరే చోట స్టీమ్ అనేది జనరేట్ కాదు. ఉడికించిన వస్తువులు తినబడవు. ఐదర్ ఫ్రైడ్ ఆర్ బేక్డ్. ఉడికించిన వస్తువులు వాళ్ళు వెజిటబుల్స్ అని పచ్చి అంటే ఉడికించినవి ఉడికించినట్టే తింటారు. దాన్ని మరిగించడం అనేది, చాలాసేపు మరిగించడము ఉడికించడం అనేది వెస్టర్న్ కాన్సెప్ట్ కాదు. అది ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ ఈస్ట్ ఏషియాకి పోతుంది. అంటే ఇండోనేషియా, జకార్తా ఇవన్నీ మన సాంప్రదాయం కలిగిన దేశాలే. కిచెన్ ఇస్ ఇండియన్ కిచెన్. మీరు ఎంత చాలా మంది ఇండ్లలో చూశాను, వాళ్ళు ఎంత మంచి ఓవెన్ తెచ్చుకున్నా దాంట్లో పాలు తప్ప ఏమీ చేయరు. దానికి ఒక 30 లీటర్, 40 లీటర్, 20 లీటర్ ఓవెన్లు ఏం చేస్తారు దాంట్లో? మీరు ఇప్పటి వరకు ఆ ఓవెన్ మీ ఇంట్లో ఉండి ఒక 4 సంవత్సరాలు అయింది కదా, ఏం చేస్తారంటే పాలు కాగబెట్టుకుంటారు. అంటే నీవు ఎంత వెస్టర్నైజ్డ్ పర్సన్ అయినట్టు ట్రై చేసినా నువ్వు చేసేది ఇండియన్ పనిలే. అవునా కాదా? ఎంతమంది తమ ఓవెన్లను వేడి చేసుకోవడానికి, తినడానికి, పాలు కాగబెట్టుకోవడానికి, తాగడానికి యూజ్ చేస్తారు తప్ప ఎంతమంది బిస్కెట్లు చేశారు, ఎంతమంది కేకులు చేశారు, ఎంతమంది పఫ్స్ చేసుకొని తిన్నారు, ఎంతమంది పిజ్జాలు చేసుకున్నారు చెప్పండి.
చేయడం వచ్చా? రాదు. రానప్పుడు ఆ ఆర్భాటాలు, ఆ ఓవెన్లు ఎందుకు? వేడి చేసుకొని తినడానికి గ్యాస్ చాలు, స్టవ్ చాలు. కానీ ఆ స్టవ్ కూడా వెలిగించే ఓపిక లేక ఆ ఓవెన్ను వేడి చేసుకొని తినడానికి, అంటే వాటి చపాతీలు కూడా దొరుకుతున్నాయి కదా రెడీమేడ్, అవి కూడా దాంట్లో పెట్టుకొని తినడానికి అలవాటు పడిపోయి. మీరు ఎంత వెస్టర్నైజ్డ్ మీ లివింగ్ స్టాండర్డ్స్ని ఉంచుకోవాలనుకున్నా మీరు ఇండియన్, మీరు ఇండియన్, మీరు ఇండియన్ అని గుర్తు. మీ మీ అంటే ఎన్ని అంతస్తుల హైరైజ్ అయినా మీరు గడుపుకునేది నీళ్లతోనే ముడ్డి గడుపుకుంటారు. పేపర్ నాప్కిన్స్ యూజ్ చేసి ఇండియాలో చాలా తక్కువ మంది ముడ్డిని శుభ్రపరచుకుంటారు. అవునా కాదు? మీరు ఎంత పాష్ టాయిలెట్ కట్టినా దాంట్లో మీరు ఆ స్ప్రేయర్తోనే మీరు ఆ ముడ్డి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మన అలవాట్లు పోవు, మనకు తృప్తి ఉండదు. దయచేసి గమనించండి, వెస్టర్న్ కంట్రీస్లో బేక్డ్ ఫుడ్స్ అంటే అక్కడ చలికి ఫ్యాటీ ఫుడ్స్, బేక్డ్ ఫుడ్స్ తిన్నందుకు వాళ్ళకు మోషన్ గట్టిగా అవుతుంది. కనుక ఒక పేపర్ నాప్కిన్తో తుడుచుకుంటే సరిపోతుంది. ఇక్కడ టెంపరేట్ కంట్రీ కనుక ఇక్కడ నీళ్ళ కన్జంప్షన్ ఎక్కువ, తిండి కన్నా నీళ్ళు ఎక్కువ, కనుక మోషన్ కూడా ఒక వాటరీ అంటే సెమీ హార్డ్ మోషన్స్ అవుతాయి. ఆ మోషన్ అయినప్పుడు దాన్ని క్లీన్ చేయడం కూడా ఇబ్బంది. అందుకోసము మన వాళ్ళు వాటర్ యూజ్ చేస్తారు. అంటే మీరు ఎంత సఫిస్టికేటెడ్ పర్సన్ అయినా మీ ముడ్డి మీరు ఇండియన్గానే ఉంది. మీరు పైన వెస్టర్న్గా నటించిన మీ ముడ్డి నీవు ఇండియన్, నీవు ఇండియన్, నీవు ఇండియన్ అని మీకు గుర్తు చేస్తూనే ఉంటుంది. అవునా కాదా? పిజ్జా అని మనం పిజ్జా అంట, అక్కడనే తెలిసిపోతుంది నీవు ఇండియన్ అని. చైనీస్ తింటాం, మనకు అక్కడ చాప్ స్టిక్స్ యూజ్ చేయడం తెలియదు, అదే తెలియజేస్తుంది నువ్వు పక్కా ఇండియన్ అని. మన ఇండియన్నెస్ మనం ఎంత హైడ్ చేసినా మన ఇండియన్నెస్ బయటపడుతుంది. అలాగే మన ఎమ్యూనిటీస్ కూడా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క టైప్ పీపుల్ ఉంటారు. ఒక ఇంట్లో ఏజ్డ్ కపుల్ ఉండొచ్చు. ఆ ఏజ్డ్ కపుల్ జిమ్ముకు వెళ్తారా, లేదా స్విమ్మింగ్ పూల్కి యూజ్ చేసుకుంటారా, బ్యాడ్మింటన్ కోర్టుకి యూజ్ చేసుకుంటారా, క్రికెట్ పిచ్చి యూజ్ చేసుకుంటారా? వాళ్ళు ఎక్కువైతే వాకింగ్ ట్రాక్ యూజ్ చేసుకుంటారు. ముసలి వాళ్ళు లిఫ్ట్ నుంచి దిగి ఒక 2 రౌండ్లు కొట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఎంతమంది ఆడవాళ్ళు, మన ఇంట్లో ఆడవాళ్ళు బట్టలు ఊడదీసి స్విమ్ సూట్ వేసుకొని స్విమ్మింగ్ పూల్లో దిగుతారు? చెప్పండి. చీర మీద దిగేటోళ్ళను, స్విమ్మింగ్ పూల్లో దిగేటోళ్ళని చూసినా కానీ స్విమ్ సూట్ వేసుకొని, టైట్ స్విమ్ సూట్ వేసుకొని ఒక మహిళ నడుస్తుంటే ఇండియాలో ఎటువంటి చూపులు పడతాయి? ఎంత మోడర్న్ మహిళ అయినా, ఎంత మోడర్న్ బార్కి పోయే మహిళ అయినా, పబ్బులకు పోయే మహిళ అయినా స్విమ్ సూట్ వేసుకొని పరాయి స్త్రీల దగ్గర కానీ పరాయి పురుషుల ముందర ఆమె స్విమ్మింగ్ పూల్లో దిగదు.
అలా స్విమ్ సూట్ వేసుకుంటుంది అనే ప్రచారం కూడా ఇష్టపడదు. అలాంటప్పుడు మీ అమ్యూనిటీస్లో మీ ఫెసిలిటీస్లో అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటే ఆ స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంతా మీరు ఎందుకు భరించాలి? ఆ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ కూడా మీ ఫ్లాట్లో వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. అంటే మీరు ఫ్లాట్ కొనే ధరలో ఈ స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఉంటుంది. అదే కాకుండా ప్రతి నెల మెయింటెనెన్స్, ఆ స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ కూడా మీరే భరించాలి. ఒక ఇంట్లో యంగ్ మ్యారీడ్ కపుల్ ఉన్న వాళ్ళు ఎవరి పనికి వాళ్ళు పొద్దున 8:30, 9:30 మధ్యలో పోతే రాత్రి 8:30, 9:30 మధ్యలో వస్తారు. అంటే ఒక 7 రోజుల్లో 5 రోజులు వాళ్ళు డ్యూటీలో బిజీగా ఉంటారు. అంటే 2 రోజులు మాత్రమే వాళ్ళు ఆ ఫ్లాట్లో గడుపుతారు. అంటే నెలకి ఎన్ని రోజులు? 8 రోజులు ఆ ఫ్లాట్లో గడుపుతారు. వాళ్ళు కట్టవలసిన మెయింటెనెన్స్ ఎన్ని రోజులకు? అంటే నీళ్లకు, లిఫ్ట్కు అది కాదు, ఈ స్విమ్మింగ్ పూల్కు, బ్యాడ్మింటన్కు అన్నిటికీ వాళ్ళు ఏమేమి ఇస్తారు కదా, దీనికి అన్నిటికీ వాళ్ళు ఉండేది ఫ్లాట్లో 8 రోజులు. అంటే సాటర్డే సండే 4 సాటర్డే సండేలు 8 రోజులు. 22 రోజులకు అదనంగా ఈ మెయింటెనెన్స్ ఛార్జీలు వేరే వాళ్ళు వాడుకుంటుంటే వీళ్ళు ఎందుకు ఇవ్వాలి? పొద్దున 9:30కి పోతే రాత్రి 9:30కి వస్తే వచ్చేవాళ్ళు రాత్రి 9:30కి వచ్చినాక మళ్ళీ వాళ్ళు పొద్దున 9:30కే దిగేది. మధ్యలో యూజ్ చేసుకునే వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంతా, వేర్ అండ్ టేర్ ఛార్జెస్ అంతా ఈ ఫ్లాట్ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? పొద్దున 9:30కి పోయి రాత్రి 9:30కి వస్తావు. వారానికి 2 రోజులే ఆ ఫ్లాట్లో ఉంటావు. అయినా 30 రోజులు 24 గంటలు ఆ యొక్క వస్తువు యూజేజ్ పై అయ్యే ఖర్చులు నీవెందుకు భరించాలి? నేను చెప్పినట్టు నీవు లిఫ్ట్ దిగినాక నీ కార్ పార్కింగ్ కింద బేస్మెంట్లో ఎంత దూరంలో ఉంది? ఎంతమంది ఏజ్డ్ కపుల్ ఆ లిఫ్ట్ దిగినాక ఆ కార్ వైపు నడుచుకుంటూ ఎంత దూరం వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? డబ్బు చెల్లించినాక ఎందుకు వెళ్ళాలి? 3 టైర్ పార్కింగ్ అంటే బేస్మెంటే ఒక 2-3 లెవెల్లో ఉంటే మీరు కారు దిగి కారులో ఎక్కి కారు బయట తీయడానికి 10-15 నిమిషాలు పడుతుంది. ఇది ఫెసిలిటీ కింద వస్తుందా, ఎమ్యూనిటీ కింద వస్తుందా, నెసెసిటీ కింద వస్తుందా? మీ నెసెసిటీ ఏమి, మీకు అందుతున్న ఎమ్యూనిటీ ఏమి, దాన్ని ఆ ఫెసిలిటీని మీరు ఎప్పుడు యూజ్ చేసుకుంటున్నారు, ఎలా యూజ్ చేసుకుంటున్నారు? ఒక ఏజ్డ్ కపుల్ ఉంటే వాళ్ళు క్రష్ని ఎప్పుడు యూజ్ చేసుకుంటారు, శాండ్ పిట్ని ఎప్పుడు యూజ్ చేసుకుంటారు, బ్యాడ్మింటన్ కోర్ట్ని ఎప్పుడు యూజ్ చేసుకుంటారు? మీరు మీ ఈఎంఐ కట్టడమే ఇబ్బందిగా ఉంది మొర్రో అంటుంటే మీరు అల్ట్రా ప్రీమియం సూపర్ మార్కెట్స్ అక్కడ మీ గేటెడ్ కమ్యూనిటీలో పెడితే అక్కడ ఎందుకు కొనాలి? 1కి 2 రేట్లు వేసి ఎందుకు కొనాలి? ఎందుకు సామాన్య వర్తకులు ఆ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చి రావడం వీళ్లకు ఇష్టం ఉండదు? ప్రీమియం అంటే ఏమి? ప్రీమియం అంటే నీ లైఫ్ స్టాండర్డ్ ప్రీమియం. అంతేగాని నీవు 20 రూపాయల ఆనియన్ 50 రూపాయలకు కొనాలంటే అది ప్రీమియం లివింగ్ కాదు, ఫూలిష్ లివింగ్. ఒక నార్మల్ వర్తకుడు నీకు 10కి 3 కట్టలు 4 కట్టలు కొత్తిమీర ఇస్తాడు. మార్కెట్లో 10కి 10, 10కి 12 ఉంటే 10కి 3, 10కి 4 ఇస్తాడు. అదే నీవు సూపర్ మార్కెట్కి పోతే నీవు 10 రూపాయలు పెడితే నీకు చిన్న కట్ట వస్తుంది.
ప్రతిదీ ప్రీమియమే. శనగపప్పు ప్రీమియమే, అది ఆర్గానికే. శనగపప్పు 90 ఉంటే ఆర్గానిక్ 180. మీ గేటెడ్ కమ్యూనిటీలో సూపర్ మార్కెట్లో ఆర్గానిక్ మాత్రమే అమ్ముతాడు. ఏం చేస్తారు మీరు? 90ది 180 కొనాలి. అది ప్రీమియం లివింగా? ప్రతిదీ ప్రీమియం ఎట్లయితుంది? నేను ఒక చిన్న పాయింట్ మీతో ఆర్గ్యూ చేస్తా. ఒక కామర్స్ అబ్బాయి, మీరు ప్రీమియం అల్ట్రా లగ్జరీ లివింగ్ కదా మీది, మరి కామర్స్ అబ్బాయి మీ అల్ట్రా ప్రీమియం లగ్జరీ అపార్ట్మెంట్లో రాగలడా? కామర్స్ డెలివరీ పాయింట్లు ఎందుకు పెడుతున్నారు? సెక్యూరిటీ పరం అంటే సెక్యూరిటీ అనే ఉన్న నెపం పెట్టి మీరు 40 అంతస్తుల నుంచి కిందికి వచ్చి కామర్స్ డెలివరీ పాయింట్లో మీకు వచ్చిన డెలివరీ ఐటమ్స్ తీసుకొని మళ్ళీ మీరు 40 అంతస్తులు ఎందుకు వెళ్ళాలి? ఇది అల్ట్రా ప్రీమియం లగ్జరీ ఫెసిలిటీనా? ఎందుకు వెళ్ళాలి? మనకు హై రైజెస్లో 90% ఎమ్యూనిటీస్ మనకు అవసరం లేనివే వాళ్ళు ఇస్తున్నారు. ఆ ప్రైస్ మొత్తము ఆ ఫ్లాట్లో వసూలు చేస్తున్నారు. అంటే మీరు యూజ్ చేసుకున్నా చేసుకోకపోయినా మీరు కట్టవలసిందే. లేదా మీకు ఏమన్నా ఫెసిలిటీ ఉందా? ఇవన్నీ అమ్యూనిటీస్ మాకు అవసరం లేదు, కానీ మీరు ఈ ఫ్లాట్ ఎంతకి ఇస్తారు అని అడిగే వెసులుబాటు ఉందా అని అడుగుతుంది. లేదు. మరి ఎందుకు మేము ఉపయోగించలేని అమ్యూనిటీస్కి డబ్బులు చెల్లించాలి? లక్షలు పెట్టుకొని కారు తెచ్చుకొని అన్నే లక్షలు పెట్టి కార్ పార్కింగ్ కోసం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఒక ఫ్లాట్ అనగా ఫ్లాట్తో పాటు కార్ పార్కింగ్ ఫెసిలిటీ ప్లస్ లిఫ్ట్ ప్లస్ వాటర్ ఈజ్ నెసెసిటీ. It is not an amenity. Swimming pool is an amenity. Badminton court is an amenity. A function hall is an amenity. అవసరం లేని వస్తువులను అమ్యూనిటీస్ని మన నెసెసిటీగా మార్చి డబ్బు దండుకోవడం తప్ప మనకు ట్రూ అమ్యూనిటీస్ లభిస్తలేవు. దీనిపై గళం విప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనిపై డీప్ స్టడీ కావాలి. ప్రతి ఒక్క వెంచరు అసలు అక్కడ ఉండే ఇండియన్స్, ఆ ఇండియన్ కల్చర్కి తగ్గ అమ్యూనిటీస్ ఉన్నాయా? మెడికల్ ఫెసిలిటీ ఒకటి ఉంది, ఒప్పుకుందాం. ఏజ్డ్ కపుల్ లేదా చాలా మందికి బీపీ షుగర్లు కనుక ఒక క్లినిక్ ఉందా? ఒప్పుకుందాం. మనం బయటికి వెళ్తున్నామంటే కారు మన లిఫ్ట్ దగ్గర తెచ్చే ఫెసిలిటీ ఉందా? ఒప్పుకుందాం. కామర్స్ డెలివరీ పాయింట్ పెట్టి మన ఇండిపెండెంట్ హౌస్ అయితే గేట్ దగ్గర వచ్చి ఇచ్చిపోతాడు, స్టాండ్ అలోన్ ఫ్లాట్ అయితే ఫ్లాట్ దగ్గరికి వచ్చి ఇచ్చిపోతాడు కామర్స్ డెలివరీ పాయింట్. మనం కోట్లు పెట్టిన హై రైజెస్లో కొంటే కామర్స్ డెలివరీ పాయింట్ పేరు చెప్పి మనమే 40 అంతస్తులు దిగొచ్చి కామర్స్ ఐటమ్ వెయిట్ ఉంటే దాన్ని మోసుకొని మన ఫ్లాట్ వరకు మనం పోవాలి. ఇది ఎక్కడ ఫెసిలిటీ? ఇది ఎక్కడ అమ్యూనిటీ? జనాలు చచ్చిన శవాల్లా ప్రవర్తిస్తున్నారు, చదువుకొని చవటల్లా ప్రవర్తిస్తున్నారు. మీరు ఖర్చు పెట్టే ఖర్చుకు తగిన లాజిక్ ఉండేటట్టు చూసుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ నెసెసిటీ అండ్ అమ్యూనిటీ ప్రశ్నించండి. న్యూ ఫ్లాట్ కట్టినప్పుడు దానికి పార్కింగ్ కంపల్సరీ, అది పెద్ద ఎమ్యూనిటీ కాదు. ఎమ్యూనిటీ ఎప్పుడవుతుంది అంటే నీవు ఆ కారు తీసుకొని వచ్చి ఎవరన్నా నా లిఫ్ట్ దగ్గర పార్క్ చేసి నన్ను ఎక్కించుకుంటే దాన్ని ఎమ్యూనిటీ.
నేను యూజ్ చేసుకోలేని ఎమ్యూనిటీని దాన్ని కామన్ ఎమ్యూనిటీగా పేరు పెట్టి ఆ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ ఛార్జెస్లో అది జోడించి మమ్మల్ని మనకందరికీ అమ్మేస్తుంది. ఒకడిని చూసి ఇంకోటి వాత పెట్టుకుంటున్నాం. పనికి మారిన ఎమ్యూనిటీస్, కొంతమంది అయితే 30-40 ఎమ్యూనిటీస్ మన జన్మలో యూజ్ చేసుకోలేము. అది యూడిఎస్ లాగానే. ఎమ్యూనిటీస్ ఈజ్ ఎవ్రీడే యూడిఎస్ విచ్ కెనాట్ బి ఎన్కాష్డ్ or enjoyed by the person who has bought the flat in a community. 90% of the amenities are like a UDS, which cannot be encashed or seen through the naked eye or can be felt or enjoyed. Amenities is a burden which we take it on our shoulders because we are living in a community. We are living in a community because we want to share our happiness and our emotions. కమ్యూనిటీ లివింగ్ అంటే మన హ్యాపీనెస్, మన ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికి ఒక కమ్యూనిటీలో ఉంటాం. కానీ మన ఎమ్యూనిటీస్ షేర్ చేసుకొని వాళ్ళ ఎమ్యూనిటీ కూడా డబ్బులు కూడా మనం కట్టడానికి ఏమాత్రం ఆ కమ్యూనిటీ లివింగ్ కాదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. దయచేసి నేను పర్సనల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మార్పు తప్పకుండా జరుగుతుంది. మార్పు మంచి మార్గం ద్వారానే జరుగుతుంది. మనం ఎప్పటి వరకు ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ రేజ్ చేయమో వేలాది లక్షలాది మంది తమ వేలాది లక్షలాది అంటే సంపాదించుకున్న దాచుకున్న డబ్బును ఇట్లా ఈజీగా వాళ్లకు ధారాదత్తం చేయాలి. లెక్కకు లెక్క, ఫెసిలిటీకి ఫెసిలిటీ, డబ్బుకు డబ్బు, దేనికి అది చెల్లుబాటు కావాలి. చెల్లుబాటు కాకుండానే మీరు తప్పకుండా ఇది చెల్లించాలి అనేది దౌర్జన్యము. దయచేసి ఇది నేను ట్రైలర్ వీడియో మాత్రమే. ఇది ట్రైలర్ వీడియో. రాబోయే రోజుల్లో మంచి మార్గంలో భయంకరమైన నిజాలు నేను బయటపెట్టబోతున్నాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి అని నా పర్సనల్ రిక్వెస్ట్. షేర్ చేయండి, వాట్సాప్లో షేర్ చేయండి. మీ తెలిసిన బంధువులకు, ఎవరైనా తీసుకునే వాళ్లకు తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఈ షేర్ చేయడం వల్ల ప్రశ్నించే తత్వం పెరుగుతుంది. ఫ్లాట్ రేట్స్ దిగిరాక ఏ రోజైనా దిగిరాక తప్పదు అనే గట్టి నమ్మకం నాకుంది. మనమందరం కలిసికట్టుగా ఒక దాడి చేస్తే తప్పకుండా మన వేలన్నా లక్షలన్నా మిగులుతాయి. లేకపోతే వాళ్ళు కోటీశ్వరులు అవుతాడు కానీ మన చేతికి చిప్పనే మిగులుతుంది. డబ్బు వాళ్ళు ఐశ్వర్యవంతులు కావడానికి కట్టుతున్నాము తప్ప మన సుఖం కోసం మనం కట్టలేమని ఇది స్పష్టం. దయచేసి నేను చెప్పిన పాయింట్స్ క్లియర్గా వినండి, గమనించండి. ఉద్యమం స్టార్ట్ చేయండి. నేను మరిన్ని బ్రహ్మాండమైన వీడియోలు ఈ విషయంలో తెస్తాను. మీ లక్షలు మిగిలేటట్టు నేను చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే, నా క్యాంపెయిన్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో, నా ఛానల్ సస్టైన్ కావడానికి మీరు ఫైనాన్షియల్ సహాయం ఏమన్నా చేయగలిగితే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో నా అకౌంట్ నంబర్ ఇస్తాను. మీరు తోచిన సహాయం అందిస్తే మీకు మీ లైఫ్లో అంటే ఊహించని రీతిలో ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకు జవాబు కూడా మంచి మార్గం ద్వారానే నేను అందిస్తున్నా అని గ్యారంటీగా చెప్తున్నాను. ఫ్యూచర్లో కూడా బ్రహ్మాండంగా కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసి దానికి సొల్యూషన్ రూపంలో మంచి మార్గం ద్వారా నేను అందిస్తాను. కీప్ వాచింగ్ మై వీడియోస్. నమస్కారం.